అటువంటి వాళ్ళని వదలకూడదు. సరైన పనిష్మెంట్ ఇద్దాం, చెట్టుకి వేలాడదీద్దాం. వాడెట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయట పెట్టడని మాటిచ్చాడు. ఆ మాట మీదే ఉంటాడా వాడు? లేవరా, ఎవడరా నువ్వు? నా కూతుర్ని ఎందుకు చెప్పాలనుకున్నావు? చెప్పరా, చెప్పు, చెప్పరా, 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 చెప్పు. రేయ్, నువ్వు మర్యాదగా చెప్పకపోతే నా చేతిలో ఇక్కడే చచ్చిపోతావు. ఎందుకు నా బిడ్డని చంపాలనుకున్నావు? అసలు నిన్ను ఎవరు పంపించారు? పంపించిన వాళ్ళ పేరు చెప్పరా, చెప్పు. చెప్పరా, చెప్పరా రే. చెప్పరా, లేకపోతే నేను చెప్తాను చెప్పు. మీ పాపను చంపమని పంపించింది మాయ మేడం. అక్షయ్ ప్రాణం తీసేస్తే డబ్బులు ఇస్తానంది. అందుకే చంపాలనుకున్నాను. చాలాసేపటి నుంచి కాపు కాశాను, అయినా అవకాశం దక్కలేదు. చివరిలో గురి కుదిరిందనుకున్న సమయంలో పాము వచ్చి కాటేసింది. తన పేరు బయట పెట్టనని మాయా మేడంకి మాటిచ్చాను, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత చెప్పేయాలనిపించింది. ఎందరినో చంపాను, కానీ నేనెవరికి దొరకలేదు. కానీ ఇక్కడ దైవానికి దొరికిపోయాను. అందుకే చనిపోయే ముందు నిజం చెప్పాలనిపించింది. ఏమైంది? నా గురించి చెప్పేసి ఉంటాడా? ఇక్కడ వీళ్ళందరూ చాలా అగ్రెసివ్గా ఉన్నారు. పేరు కానీ బయటకు వచ్చిందంటే అందరూ కలిసి చావు కొడతారు. ఏమైందమ్మా? ఎవడు వాడు? అక్షయ్ని ఎందుకు చంపాలనుకున్నాడు? వాడే కావాలని చేశాడా, లేదా వాడితో ఎవరైనా చేయించారా? వాళ్లకు సమాధానం చెప్పకుండా నా వైపు చూస్తారేంటవని? ఆ సమాధానం నువ్వే. ఏమంటున్నారు అవని? నా కూతురుని చంపమని చెప్పింది నీ భార్య మాయే. వాట్ ఆర్ యు మ్యాడ్ అవని? నీ కూతురు సన్మానానికి వచ్చినందుకు నా మీద ఇంత పెద్ద నింద వేస్తావా? ఈ సందర్భంగా అందరికీ ఒక విషయం చెప్తున్నాను, వినండి. ఈ విషయం ఇప్పటి వరకు నా కూతురికి గాని నా భర్తకి గాని చెప్పలేదు. నా కూతురికి సన్మానం జరుగుతుంది కాబట్టి ఎటువైపు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందోనని నేను భయపడి తాళపత్ర గ్రంథాలని పట్టుకుని మా కుల గురువైన సిద్ధేశ్వర స్వామి దగ్గరికి వెళ్లడం జరిగింది. ఆయన చదివి ఏం చెప్పారంటే, నీ కూతురు విషయంలో ప్రమాదం కనబడుతోందమ్మా. ప్రమాదం ఎటువైపు నుంచి వస్తుందో, ఎవరి నుంచి వస్తుందో తెలీదు, కానీ ప్రమాదం అయితే స్పష్టంగా కనబడుతోంది. ఈ విషయం నా కూతురికి చెప్తే కంగారు పడుతుంది అని, భర్తకు చెప్తే భయపడతాడు అని
కుటుంబానికి చెబితే నమ్ముతారో నమ్మరో అని నాలోనే ఉంచుకున్నాను. ఈ వేదిక దగ్గరికి అడుగుపెట్టిన క్షణం నుంచి నా కళ్ళు అప్పుడప్పుడు గండాన్ని గమనిస్తూనే ఉన్నాయి. మనిషిని మీ ముందున్న మనసంతా ప్రమాదం గురించి వెతుకుతూనే ఉంది. ఆ గండాన్ని ఏర్పాటు చేసింది ఈ మాయే. ఇంకో విషయం కూడా చెప్తాను వినండి. వశీకర అంతమైన తర్వాత ఈ మాయ శవాల కోటలోకి వెళ్ళింది. శవాల కోటలోక ఎందుకు? మాయకక్కడ ఏం పనుంది? ఈ మాయ వశీకర లాంటి జాతికి చెందిన మనిషి. ఎప్పట్నుంచో మంత్రశక్తులను సాధించడానికి ప్రయత్నం చేస్తుంది. తంత్ర విద్యలు సొంతం చేసుకోవడానికి తెగ ఆరాటపడుతుంది. అవన్నీ ఆ వశీకర వలన దీనికి సిద్ధిస్తాయని అనుకుంది. వశీకర అంతమయ్యేసరికి ఏం చెయ్యాలో తోచక ఈ మాయ పూజలని మొదలుపెట్టింది. నువ్వనుకున్నది ఏమీ జరగదు, కలలు గనకు. అనవసరంగా ఇంకా ప్రయత్నించి భంగపడకు. మంత్రాలు మాయలు అన్నీ వశీకర అంతంతోనే అయిపోయాయి. ఇకనైనా మంచిగా మనుషుల మధ్య బ్రతుకు. అది నీకు కొత్త జీవితం అవుతుంది. అవని మాటలు జనాలకు అమృతంలా ఉంటాయి. కొంపతీసి వీళ్ళు నమ్మేస్తారా ఏంటి? తన వలన కుదరలేదు. దీనంతటికీ కారణం నా కూతురు కాబట్టి నా బిడ్డని అంతం చేస్తేనైనా తన పగ చల్లారుతుందని నా కూతురుని చంపాలనుకుంది. సరైన సమయంలో ఆ అమ్మవారు నాగమ్మను పంపించింది. నాగమ్మ కాటేయడం వలన వాడి గన్ గురి తప్పింది. నా బిడ్డ చావు నుంచి తప్పించుకుంది. మనిషివేనా నువ్వు? నీకు దక్కాల్సినవి దక్కలేదని మా బిడ్డను మా నుంచి దూరం చేయడానికి ట్రై చేస్తావా? కావాల్సినంత డబ్బుంది, ఆస్తి అంతస్తులున్నాయి, కోట్ల రూపాయల కంపెనీలున్నాయి. వాటితో హాయిగా బ్రతకకుండా మంత్రశక్తుల్ని దక్కించుకొని ఏం సాధించాలనుకుంటున్నావు నువ్వు? ఇక ఆపుతారా మీరు? నా మీద లేనిపోని అనుమానాలు పెంచుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇంకా నాటకాలు ఆడుకో. అక్షయ్యని చంపించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు మామూలు స్త్రీవి కాదా? మంత్రశక్తుల గురించి ప్రయత్నం చేస్తున్నావా? రవి, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? నువ్వు ముక్కు పుడకను సాధించి దాన్ని మన ఇంట్లో పెడతానన్నావు. ఎందుకంటే అది మన గౌరవ ప్రతిష్టలని మరింత పెంచుతుందని చెప్పావు. అందుకు నేను కూడా సరే అనుకున్నాను. బట్ నువ్వు నార్మల్ లేడీవి కాదని అంటుంటే నాకు భయంగా ఉంది. అసలు నీలాంటిది మా కుటుంబంలోనే కాదు, మా ఊర్లోనే ఉండకూడదు.